నమస్తే అండి, నా పేరు చుండూరు సౌదామణి. మాది మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కృపా SHG. మాది 50 గజాలు. 50 గజాల్లో నేను 30 రకాల పళ్ళు, ఆకుకూరలు, కాయగూరలు, పూల మొక్కలు మా ఇంటికి సరిపడా కావాల్సినవి చేస్తున్నాను. అలాగే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కూడా, హోమ్ కంపోస్ట్ కూడా నేను ఇంట్లోనే తయారు చేస్తున్నాను అండి. అవేంటో మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను ఇప్పుడు మీకు కంపోస్ట్ ఎలా తయారు చేస్తానో చూపిస్తాను, చూడండి. ఇది ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ అండి. ఈ కిచెన్ వేస్ట్ ఉల్లిపాయ తొగ్గు, దీన్ని ఫస్ట్ అడుగున వేసాను, కొంచెం మట్టి పైన వేసాను. అడుగును మట్టి కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా వేసాను. ఎండిపోయినని ఇలా వేసి దీనిపైన మళ్ళీ మన ఇంట్లో వచ్చిన ఏదైనా సరే ఆకులు, కూరగాయలు, చెత్త, పళ్ళ తొక్కలు ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకుని దీంట్లో మళ్ళీ ఇంకొంచెం మట్టి ఇలా వేయాలి. ఇలా వేసి మళ్ళీ దానిపైన ఇంకా ఏమన్నా ఉంటే ఇలా వేసేయటమే. తొక్కలు, పళ్ళ తొక్కలు, మన ఇంట్లో వచ్చే ఏదైనా వేస్ట్ ఇలా వేసేసి దీనిపైన మట్టి కానీ ఏదైనా సరే ఆకులు ఇలా కంపోస్ట్, పచ్చి ఆకులు కూడా దీంట్లో చాలా ఉంటాయండి పోషకాలు మట్టికి. ఇలా వేసేసి ఈ ఆఖరి ఇదిగోండి, చూడండి ఇలా కంపోస్ట్ అయిపోద్ది, మొత్తం ఎరువులాగా అయిపోద్ది. ఇదిగోండి ఇలా తయారు చేసి ఈ 4 కంపోస్టులు 4 కుండీలు అయిపోయింది. ఇలా తయారాటిల్లో ఇట్లా మొక్కలు పెట్టేసుకోవడం అంతే. ఈ మొక్కలు పెట్టుకుంటే ఇలా మలబరీలు కానీ, కరేపాకు కానీ ఏమైనా సరే ఇలా వస్తాయి. ఇది తయారీ విధానం, తయారు చేసిన విధానం. ఇది 15 రోజులు 20 రోజుల్లో అయిపోతుంది. ఇది స్వీట్ లెమన్, స్వీట్ లెమన్.